చెల్లిస్తున్నాం రాజా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాం రాజా. సర్వోన్నతుడా మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, కన్న తండ్రివై ఇంతవరకు కాపాడి భద్రపరిచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు మహిమపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే మహిమ చెల్లిస్తూ ఇచ్చిన ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. మరి సమయంలో మనం దేవుని వాక్యం విందాం. దైవజనులు క్రిస్దాస్ గారు మన మధ్య ఉన్నారు. వాక్య పరిచయం చేయుచుండగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఈ పునరుద్ధాన దినమున దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మనము దేవుని మహింపరుస్తూ ఉన్నాం. అలాగనే దేవుని యొక్క మాటలు వినటం కూడా ఎంతో శ్రేష్టమైంది. ఆయన మాట మనం వినవలసిన వారమై ఉంటున్నాం. నా యందు విశ్వాసం ఉంచి నన్ను పంపిన వాని యందు నమ్మకం ఉంచినటువంటి వారు ఎంతో ధన్యకరమైనటువంటి వారు అని లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకుంటూ ఉంటున్నాం. కనుకనే దేవుని యొక్క వాక్యము వినటం. చూడండి, మొదటి కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమి వ్రాయబడింది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడింది. అలాగనే సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తే 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో కూడా మనకి కనబడుతుంది. ఏమని కనిపిస్తూ ఉంది? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అని వ్రాయబడింది. అప్పుడు అవి నీకేం కలుగజేస్తాయంట? దీర్ఘాయువును, సుఖ జీవితంతో గడిపేటువంటి సంవత్సరములను, శాంతిని నీకు కలుగును అని వ్రాయబడింది. దేవుని యొక్క మాటలు మనం వినటం వలన నెమ్మది కలుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తన 50వ వచనంలో భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలన్నిటిలో నెమ్మది నాకు కలుగజేసింది అని అంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క మాటలు వినటానికి ఇష్టపడాలి. దేవుని యొక్క మాటలు వినటం వలన మనకేం కలుగుతుందండి? నెమ్మది కలుగుతూ ఉన్నది అని వ్రాయబడింది. ఆయన మాటలు వినటం వల్ల మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఇవన్నీ కూడా మనకి బోధించబడతా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, యాకోబు పత్రికలో ఒక మాట ఏమి వ్రాయబడింది అని అంటే, వినటానికంట ఏం చేయాలంట? వేగరపడాలి అని వ్రాయబడింది. ఏం చేయటానికి వేగరపడాలంట? వినటానికి, మాట్లాడటానికి నిదానించాలని వ్రాయబడింది. మాట్లాడటానికి ఒకళ్ళ తొందరపడితే అది ఏం జరుగుద్ది అని అంటే దెబ్బలకు దారితీస్తుందని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. మన నోరే మనకేంటంట? మేలు కలుగజేస్తుందని, అలాగనే మన నోరే కీడు కలుగజేస్తుందని కూడా మనకు అక్కడ అర్థం అవుతూ ఉంటుంది. కనుక వినటానికి మనము వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి అని మనము చూస్తూ ఉన్నాం. నేటి దినముల్లో చూసినట్లయితే వినటానికి నిదానిస్తూ ఉన్నారు, మాట్లాడటానికి తొందరపడతా ఉన్నారు. కనుక మనం అలా ఉండటానికి వీలు లేదు. దేవుని మాట వినేవారిగా ఉండాలి అని చూస్తున్నాం. అందుకనే దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు? యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, యెహెజ్కేలు, నేను నీతో మాట్లాడాలి
కనుక నీవు తిన్నగా నిలబడయ్యా అని అన్నాడు. ఏమని అంటున్నాడండి? నేను నీతో మాట్లాడవలసి ఉన్నది, నీవు తిన్నగా నిలబడు, నేను నీతో మాట్లాడతా అన్నాడు. ఎప్పుడైతే అంటే తిన్నగా అంటే కూర్చుంటే మాట్లాడ్డా, కూర్చున్నా మాట్లాడతాడు, ఎలా ఉన్నావు దేవుడు మాట్లాడతాడు. తిన్నగా నిలబడంటే ఏంటన్నమాట? మనసుని స్థిరపరచు, నా మాటలు వినటానికి నీ మనసుని సిద్ధపరచుకో అని అర్థం ఇస్తూ ఉన్నది. కనుక మన మనస్సుని సిద్ధపరచుకొని ఆయన మాట వినటానికి ఇష్టపడితే ఆయన మాట్లాడుతూ ఉంటుండగా అద్భుతము జరుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినటం వలన విశ్వాసము కలుగుతూ ఉన్నది. క్రీస్తుని గూర్చి వినటం వలన విశ్వాసము కలుగుతూ ఉన్నది. దేవుని మాట యెహెజ్కేలు వినటానికి మనస్సును నిలిపాడు. నిలిపి వింటూ ఉంటుండగా ఏమి జరిగింది చదువుదాం. ఆయన ఆడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఏం చేసిందంటండి? ఆయన మాట్లాడుతూ ఉంటుండగా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహెజ్కేలు వింటూ ఉన్నాడు. వింటూ ఉంటుండగా దేవుని యొక్క ఆత్మ ఏం చేసిందంటండి? యెహెజ్కేలు లోపలికి వెళ్ళి యెహెజ్కేలుని నిలబెట్టినట్లుగా, స్థిరపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. స్థిరముగా వినగలిగేటువంటి చెవులని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు, గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళరా, కనుకనే దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనము సిద్ధ మనస్సు కలిగి, వినటానికి ఇష్టమైనటువంటి మనస్సు కలిగి దేవుని సన్నిధికి వచ్చేసి ఆయన మాటలు మనం ఆలకిస్తూ ఉంటే ఆ మాటలు ఏం చేస్తాయండి? మనల్ని వినగలిగేటువంటి, గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహిస్తున్నారు. అందుకని అపోస్తులుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలోని ఆయన ఏం చేస్తున్నాడంట? సరస్సు తీరమున కొందరు ప్రజలు ఉంటుండగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ ఉంటుండగా అక్కడ కొందరు స్త్రీలు వింటూ ఉన్నారు. దేవుని యొక్క మాటలు వారు శ్రద్ధగా వింటూ ఉంటుండగా దేవుడు లూదియా యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా కనబడతా ఉన్నది. కనుక మన హృదయము తెరవబడాలి. మన హృదయము తెరవబడాలంటే ఏం చేయాలన్నమాట? మనము ఆయన మాట వినటానికి సిద్ధ మనస్సు కలిగిన వారిగా ఉండాలి. హృదయపూర్వకంగా ఆలకించే వారిగా ఉండాలి. ద్విమనస్కత కలిగి ఉంటే మనకి ఆ మాటలు అర్థం కావు. సగం ఇక్కడ, సగం ఇంకొక దగ్గర ఉన్నట్లయితే, అంటే ఏమిటనమాట? బాడీ మాత్రము ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటే, మన మైండ్ ఇక్కడ లేకపోతే దేవుని యొక్క మాట మనకి అర్థం కాదు. కనుక మనము జాగ్రత్త గల వారిగా ఉండాలి. అందుకనే ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ రాయబడి ఉంటా ఉన్నది. ఏమి వ్రాయబడి ఉన్నది? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని రాయబడింది. మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం కావాలంటండి? మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకునే వారిగా ఉండాలి. మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది, మనము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం, మన యొక్క నడవడి ఏ విధంగా ఉంటున్నది అనేది మనము ఆలోచన చేసుకోవాలి. మనము దేవుని ప్రజలంగా పిలువబడతా ఉన్నాం, దేవుని బిడ్డలంగా మనము పిలువబడతా ఉన్నాం. కనుక మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉంటున్నాడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని అన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనము పరిశుద్ధమైన జనాంగముగా పిలువబడుతున్నాము గనక మనము కొన్నిటిని విడిచిపెట్టవలసిన వాటిని ఉన్నవి, కొన్ని అనుసరించవలసినవి ఉన్నట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉంటున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వద్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనము, అనగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? మొదటి వచనంలో చూస్తే, ప్రియమైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలని ఆయన మనల్ని కోరుకున్నాడు. మనం దేవుని పోలిక మనలో ఉంటా ఉన్నది గనక మన లోపల ఏముండకూడదు అనమాట? జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఏది తగినదంట? పేరు ఎత్తకుండా ఉండటము, అంటే వీటి గురించి ఆలోచన చేయకుండా ఉండటము. అందుకనే మనమంటే ఏం చేయాలంట? కృతజ్ఞత వచనమే ఉచ్చరించవలెను గాని బూతులైనను సరస్వోక్తులైనను పోకిరి మాటలైనను ఉచ్చరింపకూడదు. ఇది తగవు. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనం అనొచ్చు అన్నమాట, అయ్యా నేను చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా కానీ ఇది నాతోటి కావటం లేదు, నేను విడిచిపెట్టలేకపోతున్నాను, నేను మరవలేకపోతున్నాను అని మనం అనవచ్చును. ఎందుకంటే మనము శరీరులం అన్నమాట. శరీరులమై ఉన్నాము గనక భూ సంబంధమైనటువంటి వాయుమండలాధిపతి, భూ సంబంధమైన పరిపాలన చేసేటువంటి ఆలోచనలు మన లోపలికి వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు జయించాలంటే మనము ఏమి కలిగి ఉండాలి అంటే దేవునితోటి సంబంధము కలిగి ఉండాలి. అందుకనే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడింది, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తా అంటున్నాడు. మనము మొర్రపెట్టాలని వ్రాయబడింది, మనము ప్రార్థన చేయాలని వ్రాయబడింది. మనము ప్రార్థన చేయటం వల్ల ఏం కలుగుతుందంట? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము చూస్తే ఏమి వ్రాయబడింది? ప్రార్థన అంట మనల్ని రక్షిస్తూ ఉన్నదని వ్రాయబడింది. ఏం చేస్తుందంటే అండి, ప్రార్థన మనల్ని రక్షిస్తూ ఉన్నట్టుగా వ్రాయబడింది. కనుకనే దేవుడు అంటా ఉన్నాడు, నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అంటున్నాడు. మనము ప్రార్థన చేయాలంట. ఎలా ప్రార్థన చేయాలంట అనంటే, లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో వ్రాయబడినట్లుగా విసుకక నిత్యము ప్రార్థన చేయాలని వ్రాయబడింది. మనము ప్రార్థన చేసే వారిగా, అనగా దేవునితోటి మాట్లాడే వారిగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ అలవాట్లు మనము మానాలంటే మన సొంతగా మానలేము. ప్రియమైన వాళ్ళరా, మనం అంటాం, ఇదిగో 31 వస్తుంది కదా, ఈ రోజుతోటి 31 తర్వాత ఇక ఈ అలవాట్లు ఏమీ ఉండవని ఒట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సంఖ్యలో నేను కూడా ఒకానొక దినాన ఉన్నాను. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళరా, నాకున్నటువంటి అలవాట్లు నేను మానేస్తా అన్నా కానీ నాతోటి కాలేదు. ఈరోజు ఏ విధంగా అయితే మీరు మాటలు వింటా ఉన్నారో, నేను కూడా ఒక్కనొక దినమున దైవజనుల ద్వారా ప్రకటించబడుతుండగా దేవుని యొక్క వాక్యము నేను విన్నాను. హల్లెలూయా. ఆ మాట ప్రకారముగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఈ అలవాట్లు నేను మానేస్తానని వాగ్దానం చేశా, కానీ నేను మానటం నాకు రావటం లేదు, నా చేత కావటం లేదయ్యా, ఈ మానేటట్టుగా నాకు సహాయం చేయమని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాటి నుంచి విడిపించాడు. హల్లెలూయా. అలాగనే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనలో గొప్ప శక్తి ఉంటున్నది, ప్రార్థనలో గొప్ప బలము ఉంటా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుకనే ఆయన ఏమి రాయబడిందండి? నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా అని అంటా ఉన్నాడు. హల్లెలూయా.
దేవునికే మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు, అందుకనే మత్తయి సువార్త 7:7 అంటున్నాడు, నీవు నాకు ఏమంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటున్నాడు, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని వ్రాయబడింది. మనం అడగవలసిన వారమైనాం. ఎవరిని అడగాలంట? ఎవరిని అడగాలయ్యానంటే పరలోకమందున్న తండ్రిని అడగాలని వ్రాయబడి ఉంటా ఉంది 6వ అధ్యాయంలో మత్తయి సువార్త. కనుక ప్రియమైన వాళ్ళరా, మన పరలోకపు తండ్రిని మనము అడిగే వారిగా ఉండాలి. మన పరలోకపు తండ్రి సన్నిధిలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు 18వ కీర్తనలో అంటా ఉన్నాడు 6వ వచనంలో, నేను నా కష్టకాలంలోని నా దేవునికి నేను మొరపెట్టాను, ఆ మొర ఆలకించి ఆయన మందిరంలో నాకు సమాధానం ఇచ్చాడు, ఆలయంలో నాకు సమాధానం ఇచ్చాడని దావీదు చెప్తా ఉంటున్నాడు. మనము మొరపెట్టినప్పుడు ఆయన వినేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. కనుకనే ప్రియమైన వాళ్ళారా, మనము మొర పెడతా ఉన్నాం, మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ ప్రార్థనకి సమాధానము పొందుకునే వారిగా ఉండాలి. అందుకనే చూడండి ప్రియమైన వాళ్ళారా, లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం ఒకసారి మనము చూద్దాం. జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు నగుటట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పరిస్థితులన్నిటిలో నుంచి విడిపించబడిన వారమై మనము మనుష్య కుమారుని ఎదుట నిలబడుట కొరకు, అనగా దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండుట కొరకు, లేకపోతే పరలోక రాజ్యంలోని ఆయన కుడి పార్శ్వమున ఉండుట కొరకు, లేకపోతే ఆయన త్వరగా రానై ఉంటున్నాడు గనక ఆయన మహిమ కలిగిన వాడై ఉన్నాడు. ఆ మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట, మహిమ కలిగినటువంటి యేసయ్య ఎదుట నిలబడాలంటే మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారిగా ఉండాలంట. ఎందుకయ్యా ప్రార్థన చేయాలి అని అంటే, ఒకవేళ తిండి వలను, మత్తు వలను, హైక విచారముల వలను మందంగా ఉన్నట్టయితే ఆ దినము భయంకరంగా ఉండబోతా ఉన్నది. వాటన్నిటినీ తప్పించుకొని మహిమ కలిగిన యేసయ్య ఎదుట నిలబడటానికి శక్తిమంతులై ఉండుట కొరకు ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి అని వ్రాయబడింది. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుంచి చూస్తే అక్కడ కూడా ఈ ప్రార్థన అంశముల గురించే వ్రాయబడి ఉండటము మనము చూస్తూ ఉంటున్నాం. మనము ప్రార్థన చేయటం వలన కలిగేటువంటి లాభాలని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక ఈరోజు మనము ఏమి నేర్చుకుంటున్నామయ్యా? ప్రార్థన గురించి వింటూ ఉంటున్నాం. కనుక చూడండి ప్రియమైన వాళ్ళారా, కీర్తన గ్రంథము 63వ కీర్తన 4వ వచనం ఒకసారి మనము చదువుదాం. నేను క్లుప్తంగా ముగిస్తాను. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని, రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు, రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పరుచున్నది. ప్రాణము తృప్తి పరచబడింది. హల్లెలూయా. రాత్రి జాముల యందు దేవుని సన్నిధిలో గడపటము, దేవుని యొక్క మాటలు ధ్యానించటము, దేవునితోటి మాట్లాడటము, దీనివల్ల ఏం కలుగుతుందంట? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం ఏమైందండి? తృప్తి పొందింది అని అంటున్నాడు. హల్లెలూయా. మన ప్రాణము విసికి ఉంటుంది అనేక సార్లు మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి నెమ్మది లేనటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుంచి మనకు నెమ్మది కావాలి, వాటన్నిటిలో నుంచి ప్రశాంతత కావాలంటే రాత్రి జాముల యందు, ఎప్పుడంటండి? రాత్రి జాముల యందు మనం ఏం చేయాలంట?
దేవుని సన్నిధిని ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించే వారిగా ఉండాలి. వాటి గురించి ఆలోచించే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా రాత్రి జాముల యందు మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి అని చూస్తూ ఉంటున్నాం. అందుకనే చూడండి 90వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథము 90వ కీర్తన 4వ వచనం. కీర్తనల గురించి ఎప్పుడు కూడా మనము అధ్యాయము అనటానికి వీల్లేదు. ఎందుకు? కీర్తన అంటే ఏమిటన్నమాట, అది ఒక పాట అయి ఉంటుంది. పాటకి అధ్యాయం అనేది ఉండదు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దృష్టిలో ఏంటంట, 1000 సంవత్సరములు కూడా ఒక జాము వలె ఉంటున్నదని వ్రాయబడింది. దేవునికే మహిమ కలుగును గాక. రాత్రి జాముల యందు అని వ్రాయబడింది. రాత్రి ఎప్పుడు ప్రారంభమవుతా ఉన్నది? సాయంకాలం 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మరుసటి ఉదయము 6 గంటలకి ఏమవుతుందన్నమాట, ఆ రాత్రి కాలము ముగించబడతా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక రాత్రికి ఎన్ని జాములు ఉన్నాయండి? 4 జాములు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక్క జాము వచ్చేసి 3 గంటలు. ఒక్క జాముకి 3 గంటలు అయి ఉంటా ఉన్నది కదండి. 4వ జాము అంటే ఎక్కడంతనమాట 3 గంటల నుంచి 6 గంటల వరకు అని చూస్తూ ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభువారు ఏమి చేశారయ్యా అని చూసినట్లయితే 22వ వచనం నుంచి చూస్తే కనబడతా ఉంది. ఆయన వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేసినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. చాలండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఆయనందరినీ పంపించి వేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరు? యేసయ్య ఒక్కడే మిగిలి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే 24వ వచనంలో చూస్తే ఆయన శిష్యులు ప్రయాణమై వెళుతూ ఉన్నారు కదా, ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా గాలి ఎదురై అలల చేత కొట్టబడుతూ ఆ పడవ నడవలేని పరిస్థితి కలిగి ఉంటా ఉన్నది. ఏం కలిగి ఉందండి? పడవ నడవలేకపోతా, ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, సాగిపోలేనటువంటి పరిస్థితి ఉంటుండగా యేసయ్య ఏం చేశాడు? నీళ్ల మీద నడుస్తూ ఎప్పుడనమాట? 4వ జామున. హల్లెలూయా. 4వ జామున ఆయన ప్రయాణమై ఆ శిష్యుల దగ్గరకు వచ్చి వారి దగ్గరకు వచ్చేసి వారితో కూడా జాయిన్ అయ్యి అద్దరికి తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. 4వ జాములో ఉన్నటువంటి ప్రత్యేకతను మనము చూస్తూ ఉన్నాం. అలాగనే నిర్గమకాండంలో కూడా మనము చూస్తే 14వ అధ్యాయము 24వ వచనం నుంచి మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడి తీసుకొని వెళతా ఉన్నారు, ప్రయాణమై వెళతా ఉన్నారు. వారు ప్రయాణము సాగుతూ ఉన్నది. కానీ ఫరో సైన్యము వారిని వెంబడిస్తూ ఉన్నది. వారి సైన్యము వెంబడిస్తూ ఉంటుండగా వారు ఏం చేశారంటే ఒకసారి చూద్దాం.
ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో వారు మొర్రపెట్టినట్టుగా మనము చూడవచ్చును. 10వ వచనం మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటండి? యెహోవాకు మొర్రపెట్టిరి అని వ్రాయబడింది. వారు మొర్రపెట్టగా దేవుడు ఏం చేశాడంట? 19వ వచనం చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలీలను సమీపించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఫరో సైన్యాన్ని చూసి ఏం చేశారు? భయపడి యెహోవాకి మొర్రపెట్టారు, ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా అప్పటి వరకు ఇశ్రాయేలీలకు ముందు నడిచినటువంటి దూత ఏం చేసిందండి? ఏం చేసింది? ఇశ్రాయేలీల యొక్క వెనక భాగానికి వెళ్ళి ఇశ్రాయేలీలకి ఫరో సైన్యానికి మధ్యలో గోడలాగా నిలబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మేఘము వారికి అడ్డం వచ్చినట్లుగా దూత నిలబడటము మనము చూస్తూ ఉంటున్నాం. అప్పుడేం కలిగిందంట? ఇశ్రాయేలీలకేమో వెలుగుగాను ఫరో సైన్యానికి చీకటిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. కారణం ఏమిటి? ఇశ్రాయేలీల యొక్క ప్రార్థన. వారు ప్రార్థన చేయగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో చూడండి ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే కాకుండా ఆ ప్రార్థన ఇంకేం చేసిందంటే 24వ వచనం చూస్తూ ఉంటున్నాం. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘం. ఎప్పుడంట? వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీల దండును కలవరపరిచి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడండి? ఎప్పుడు? వేకువజామున దూత ఏం చేసిందంట? దేవుని యొక్క దూత ఏం చేసిందంట? ఐగుప్తీల దండు వైపు చూసి ఆ దండుని ఏం చేసిందంట? కలవరపరిచినట్లుగా చూస్తున్నాం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ప్రియమైన వాళ్ళారా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. 5వ వచనంలోని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా దూత బయలుదేరి చెరసాలలోనికి దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చెరసాలలో ఎవరున్నారు? పేతురు బంధించబడి ఉన్నారు. చీకటి సమయం, అది రాత్రికాల సమయము. హల్లెలూయా. ఆ రాత్రికాల సమయంలో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే నీవు నేనై ఉంటున్నాం. యేసయ్య ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘము ఆయన యొక్క శరీరం అనగా ఏమంటుంది? అనేకమైన అవయవాలు ఉంటున్నాయి. అలాగనే మనమందరం కూడా ఆయన యొక్క సంఘమై ఉంటున్నాం. కనుక మనము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? అత్యాసక్తితోటి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం, ఇశ్రాయేలీలు మొరపెట్టగా
దేవుడు ఏం చేశాడండి, దూతని మధ్యలోనికి పంపించారు. ఆ తర్వాత దూత తేరి చూడగా చూసి వారిని కలవరపరిచినట్లుగా చూస్తున్నాం. మోషే దేవుని వైపు చూశాడు. మోషేతోటి దేవుడు అన్నాడు 16వ వచనంలో, నీ కర్రను ఎత్తి సముద్రము వైపు చెయ్యి చాపమన్నాడు. ఆ చాపినప్పుడు ఏమైందంటండి, ఇశ్రాయేలీలు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతారు అని చెప్పాడు. అలాగనే జరిగి ఉంటుంది. ఇశ్రాయేలీలు ఆరిన నేలన ఏం చేశారు, సముద్రము దాటి వెళతా ఉంటే ఫరో సైన్యం కూడా అలాగనే ప్రయాణం చేస్తూ వెనక నుంచి వస్తూ ఉంటున్నారు. వారు కూడా ఎక్కడ నడిచారన్నమాట, ఫరో సైన్యం కూడా ఎక్కడ నడిచింది, ఆరిన నేల మీదే నడుస్తూ వస్తుంది. అయితే చూడండి, అదే సమయంలోని మోషేకి సెలవిగా మరలా తిరిగి చెయ్యి చాపినప్పుడు, ఆ కర్ర చాపినప్పుడు సముద్రం ఏమైపోయింది, కలిసిపోయి ఆ రథములని ముంచి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే దానికంటే ముందు మనం చూస్తూ ఉన్నాం 25వ వచనములో, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఏమంటున్నారు, ఇదిగో ఇశ్రాయేలు పక్షముగా యెహోవా యుద్ధము చేయుచున్నాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి, ప్రార్థన చేశారు. దేవునికి మొరపెట్టగా దేవుడు ఏం చేశాడండి, వారిని ఆరిన నేలన నడిపించాడు. అదే నేల మీద వారు ప్రయాణమై వస్తూ ఉంటుండగా ఆ దేవుడు ఏం చేశాడండి, వారిని లేకుండా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనము విసుకక నిత్యము ప్రార్థన చేయాలని రాయబడింది. అంత మాత్రమే కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలు చేయిస్తూ ఉండాలని వ్రాయబడింది. ఎలా ప్రార్థన చేయాలంటండి, ఆత్మ వలన, ఆత్మపూర్ణులమై హృదయంతరంగ భాగముల్లో నుంచి, పెదవులతో కాదు,
అనేక మంది ఏం చేస్తున్నామన్నమాట, మనము పెదవులతో మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెదవులతో ప్రార్థన కాకుండా ఎక్కడి నుంచి ప్రార్థన చేయాలన్నమాట, మనము హృదయములో నుంచి హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడండి, నిశ్చయముగా ఆలకించి సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అందుకని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. రెండో అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనం ఈ భాగంలో చూసినట్లయితే మనము ఆరాధిస్తున్నటువంటి ఆయన ఏమై ఉన్నాడంటే అండి, నీతిమంతుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన ఏమన్నాడు, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని అన్నాడు. ఆ నీతిమంతుడైనటువంటి ఆయన రానై ఉన్నాడు కనుక ఆయన పిల్లలమైనటువంటి మనము ధైర్యము కలిగిన వారమై ప్రార్థనాపూర్వకంగా జీవించే వారిగా ఉండాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టి వారు జయమును పొందుకున్నారు. ఫరో సైన్యం నుంచి కాపాడబడినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుకనే మనము కూడా కాపాడబడాలంటే మనం కూడా ఏం చేయాలంటే అండి, అత్యాసక్తితోటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అవును, 4వ జామున ఏం చేశారండి, వారు ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. చాలని క్షమించండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే అక్కడ ఏమి రాయబడిందంటే, యెరికో పట్టణము కనబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళలేకుండా యెరికో యొక్క గోడలు ఉన్నాయి. దానికి ఉన్నటువంటి తలుపులు మూయబడి ఉంటున్నాయి. వారు యెరికోని దాటి వెళ్ళవలసినది, యెరికో పట్టణమును దాటి వెళ్ళవలసి ఉంటుండగా అప్పుడు యెహోషువ వారితో ఏం చెప్పారు ఆయనంటే, మీరు పెందల కాడనే లేచి ఏం చేయాలి, ఆ పట్టణము చుట్టూ తిరగాలి. ఉందా మాట? పట్టణము చుట్టూ తిరగాలన్నారు. 6వ రోజుకి వచ్చాలకేమన్నాడు, పెందల కాడనే లేచి ఏం చేయాలి, మీరు కేకలు వేయాలి అని అన్నాడు. ఎప్పుడు కేకలు వేయాలంటండి, ఎప్పుడు కేకలు వేయాలంట? ఇంకా మాట 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రాకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరు ఎప్పుడు కేకలు వేశారంటండి, ఎప్పుడు ఇంకా చీకటిగా ఉండగానే, ఎప్పుడు చీకటిగా ఉండగానే వారు ఏం చేస్తున్నారంట, బూరలు ఊదబడినవి కేకలు వేస్తా ఉంటున్నారు. హల్లెలూయా. మనం కూడా ఏంటన్నమాట,
తెల్లవారుజామునే లేచి మనము దేవుని సన్నిధిలోని కేకలు వేసే వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలోనే మొరపెట్టే వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే వారిగా ఉండాలి, తెల్లవారుజామునే లేచి. అందుకనే ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు వారు కూడా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే ఆయన ఇంకా చీకటిగా ఉండగానే పెందల కాడ లేచి ఆయన ఏం చేశాడంట, ప్రార్థన చేయటానికి వెళ్ళినట్లుగా కనబడతా ఉంటున్నది. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము సోమరులాగా ఉండటానికి వీల్లేదు. 4వ జామున పెందల కాడ లేచే వారిగా ఉండాలి. ఓకే, పెందల కాడ లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదములన్నిటిని కూడా ఏం చేయాలన్నమాట, మనము పొందుకోవాలి. హల్లెలూయా. మనల్ని దేని కొరకు ఆయన రక్షించాడంట, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ కూడా పొందుకున్నట్టు కొరకు. చూద్దాం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి, లేక 8వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడైనను. చాలండి. మనము దేని కొరకు పిలువబడ్డామంట, ఆశీర్వాదములకు వారసులం అవటానికి. దేనికి వారసులమంట మనము? ఆశీర్వాదములకు. ఎంత చక్కని మాట కదండి. మనము ఆశీర్వదించబడాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఆశీర్వాదాలకి వారసులం అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము మనము చూస్తా ఉన్నాం. దేవుడు ఏం చేశాడంట, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించును అని వ్రాయబడింది. ఏం చేశాడంట దేవుడు? ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఎవరికి ఇచ్చారంట? ఎవరికి ఇచ్చారు? ఆయన రక్తములో కడగబడిన మనందరికీ ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక ఆశీర్వాదములు పొందుకోవాలంటే ఏం చేయాలండి? దేవుడు మోషేతో అన్నాడు, మోషే మునుపు నీకు ఇచ్చిన పలకలు నువ్వు పగలగొట్టినావు కదా, అలాగనే 2 పలకల్ని తయారు చేసుకొని నా సన్నిధికి రా అన్నాడు. సీనాయి పర్వతం మీదకి రామ్మని నిర్గమాకాండం 34వ అధ్యాయంలో చెప్పడం మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన ఏం చేశాడు? తయారు చేసుకొని పెందల కాడనే లేచి, ఇంకా చీకటి గుండగానే లేచి 2 పలకలు కూడా చేత్తో పట్టుకొని సీనాయి పర్వతం ఎక్కాడు. సీనాయి పర్వతం ఎలా ఉన్నదంట? చాలా షార్ప్ ఎడ్జ్ కలిగిన పర్వతం. ఇలా నిటారుగా ఉన్నదన్నమాట. అలాంటి పర్వతాన్ని ఆయన ఏం చేశాడండి? వట్టి చేతులతో ఎక్కడ 2 పలకలు చేత పట్టుకొని ఎక్కాడు. ఎక్కగానే ఏం జరిగింది? ఈయన ఎలా ఎక్కుతా ఉన్నాడు? దేవాతి దేవుడు అలా దిగి వచ్చి ఆ పర్వతం మీద మోషేను కలుసుకున్నట్టుగా 34వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడవచ్చును. చూడండి 6వ వచనం, ముగిస్తాను. మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఎప్పుడైతే మోషే ఆ పర్వతం ఇలా ఎక్కుతా ఉన్నాడో దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? దిగి వచ్చాడు. హల్లెలూయా. మేఘములో దిగి వచ్చి ఎవరిని కలుసుకున్నాడండి? మోషేను కలుసుకున్నాడు. ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది? దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే నేను నీతో మాట్లాడతాను, నేను నీకు మరలా
10 ఆజ్ఞలను రాసిస్తాను, ఆ పలకలు తయారు చేసుకొని రా అంటే తయారు చేసుకొని ఎప్పుడు వెళ్ళాడండి? ఆలస్యంగా వెళ్ళాడా? పెందల కాడ లేచి, ఆ రాత్రి ఎప్పుడు చెక్కున్నాడో తెలియదు, ఉదయకాలం పెందల కాడ లేచాడు. ఇంకా చీకటిగా ఉండగానే లేచి ఏం చేశాడనమాట? పర్వతమును ఎక్కాడు, కొండ మీదకి ఎక్కాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషేతో కలుసుకొని ఆయన ఏమై ఉన్నాడో బయలుపరిచాడు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో తెలియచేశాడు. అలాగనే ప్రియమైన వాళ్ళరా, మనము కూడా ఏం చేయాలన్నమాట? పెందల కాడనే లేచి, చీకటి గుండగానే లేచి మనము ఆయన సన్నిధిలో మాట్లాడే వారిగా ఉండాలి. ఆయన గురించి ధ్యానించే వారిగా ఉండాలి. ఆయన మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారిగా ఉంటే ఏం కలుగుతున్నారంటండి? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనదే, ప్రతి ఆశీర్వాదము నాదే. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులు అవటానికి ఆయన మనల్ని పిలిచాడు. ఎంత మంచి దేవుడు కదండి, ఎంత మంచి దేవుడు. అందుకనే మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు ఉన్నాడు. నో ఫుడ్, తిండి లేదు, నిద్ర లేదు, ఏమి లేదు. అక్కడ ఆయన ఏం పెట్టాడో మనకు తెలియదు, ఏం తినిపించాడో మనకు తెలియదు. కానీ 40వ రోజున ఆ పర్వతం మీద నుంచి దిగి వస్తుంటే అక్కడున్నటువంటి ఇశ్రాయేలీలు ఆయన ముఖమును చూడలేకపోయారు. అంత మహిమ చేత నింపబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, యుగాంతములో ఉన్నాం. ఎప్పుడు ఏమి సంభవించునో మనకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. కనుక సమయము ఉండగానే మనము సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఎఫెసీ పత్రికలో వ్రాయబడి ఉంటా ఉన్నది, దినములు చెడ్డవుగా ఉన్నాయి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారుగా నడుచుకుంటూ ఆత్మపూర్ణులై ఉండండి అని రాయబడింది. మనం ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలన్నమాట? రాత్రికాల సమయంలో దేవునితో గడపటానికి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. మనం ఏం చేయాలండి? ఒక తీర్మానం చేసుకోవాలి. ఇంకా ఎంతోమంది రాత్రికాల సమయంలోని దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క శక్తి చేత నింపబడి దేవుని మహిమార్థము నిలబడిన వారిగా ఎంతోమంది కనబడతా ఉన్నారు. వారి ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేసి ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. అలాగనే నిన్ను నన్ను కూడా అలా వాడుకోవాలని ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. కనుకనే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో మనం ఒక తీర్మానం చేసుకుందాం. 4వ జామున మనము ఆయన సన్నిధిలో గడపటానికి ఇష్టపడదాం. ఆయన సన్నిధిలో గడపటానికి ఇష్టపడదాం. అందుకని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే రోదన చేయి స్త్రీలను కనుగొనండి అని రాయబడింది. మనం రోదన చేసే వారిగా ఉండాలంట. మనకి రోదన నేర్పింది కూడా వ్రాయబడి ఉంటుంది. ఎందుకు రోదన చేయాలి అంటే యవ్వనులు రాజమార్గంలో తిరగకుండా, పసిపిల్లలు వీధులలో తిరగకుండా, అపవాది అనేటువంటి వాడు ఏం చేస్తాడంట? కిటికీలు ఎక్కుతున్నాడని రాయబడింది. హృదయంలో ప్రవేశించి చెడ్డ ఆలోచనలు తీసుకొని వచ్చి రాజమార్గంలో తిరగకుండా యవ్వనుల్ని పాడు చేసేటువంటి ఆత్మ ప్రయాణము చేస్తూ ఉన్నది. కనుకనే యేసు ప్రభు వారు అన్నారు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. అవును, నేటి దినాల్లో మనము వార్తలు వింటూ ఉన్నాం. నేటి దినాల్లోని సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, యవ్వన బిడ్డలు అనబడినటువంటి వారు తల్లిదండ్రులతో కలిసి జీవించవలసినటువంటి వారు ఇష్టానుసారమైన మార్గంలో తిరిగి చెడిపోతున్నటువంటి వారు అనేక మంది కనబడతా ఉన్నారు. చిన్న వయసులోనే తప్పిపోయినటువంటి వారిగా కనబడుతున్నారు.
చిన్న వయసులోనే తప్పిపోయినటువంటి వారిగా కనబడుతున్నారు. తల్లిదండ్రులకు దుఃఖము కలుగజేస్తున్న వారిగా ఉంటున్నారు. తల్లిదండ్రులకి నెమ్మది లేనటువంటి పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అట్టి వారిని విడిపించుట కొరకు ఏం కావాలండి? దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనము ఆయన సన్నిధిలోని, దేవుని సన్నిధిలో రోదన చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. పసిపిల్లలు అనబడినటువంటి వారు గుమ్మముల్లో లేకుండా చేయాలని వాడు పూనుకొని ఉంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, అందుకని ఎఫెసీ పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడింది, మన పోరాటము శరీరులతో కాదని వ్రాయబడింది. మన పోరాటం ఎవరితోటంట? ఆకాశ మండలమందలి దురాత్మల సమూహముతో వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు ఎక్కడ ఏం చేస్తాడండి? మనస్సుల్ని చెడగొట్టేవాడుగా ఉంటాడు. మనస్సులోనికి దూరి మనస్సుని చెడగొట్టేవాడుగా ఉంటాడు. తల్లిదండ్రులకి అవిధేయులయ్యేటట్టుగా, సమాజానికి అవిధేయులయ్యేటట్టుగా, సమాజాన్ని పాడు చేసేటట్టుగా ఆడు చేయబోతా ఉంటున్నాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, అలాంటి స్థితి నుంచి మన ప్రియులు కాపాడబడాలి, మనము కాపాడబడాలి అంటే మనం ఏం చేయాలన్నమాట? దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మనము, ఆత్మపూర్ణులమని చెప్పుకుంటున్నటువంటి మనము, ఆత్మీయులమని చెప్పుకుంటున్నటువంటి మనము రాత్రి సమయంలోనే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచే వారిగా ఉండాలి. అవును ప్రియమైన వాళ్ళరా, వీధులలోని లేకుండా చేయాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేం చేయాలనుకుంటున్నాడు అంటే పొలములలో పెంట పడవేసినట్టుగా మన ప్రియులైనటువంటి వారిని అలా చెయ్యాలని వాడు కోరుకుంటున్నాడు. అంటే ఏమిటనమాట? పెంటను ఎవరైనా అంగీకరిస్తారండి? తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరు ఇంట్లో పెట్టుకోరు, పడేస్తారు, తృణీకరిస్తారు. అంటే మనలో మనకే తృణీకారము కలిగేటువంటి స్థితిలోనికి తీసుకొచ్చేటట్టుగా చెయ్యబోతా ఉంటున్నాడు. కనుక అలాంటి స్థితి నుంచి మన ప్రియులు విడిపించబడాలి. అలాంటి స్థితి నుంచి మన బిడ్డలు కాపాడబడాలి, మనము కాపాడబడాలి, మన దేశము కాపాడబడాలి, మన ప్రియులు కాపాడబడాలంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నీ తోటి వారి కొరకు భారముతోటి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. యేసయ్య పాదాలు పట్టుకొని రక్షించమని అడిగే వారిగా ఉండాలి. ఒకనొక దినమున ఒక తండ్రి మార్కు సువార్త 9వ అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా నా కుమారుడు అప్పుడప్పుడు అగ్నిలో పడదవేయబడుతున్నాడు, అప్పుడప్పుడు నీళ్ళలో పడదవేయబడుతున్నాడు. ఎప్పుడైతే ఆ దెయ్యం వచ్చి వాడిని పీడిస్తా ఉన్నదో వాడు ఏం చేస్తున్నాడు? నీళ్ళలో పడుతున్నాడు, అగ్నిలో పడుతున్నాడు. నెమ్మది లేని పరిస్థితి నాకు తీసుకొని వస్తున్నాడు. అయ్యా నీకేమైనా చేతనైతే అయ్యా నాకు సహాయం చేయని అడుగుతా ఉంటే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని చెప్తా ఉన్నాడు. అయితే నాకు అపనమ్మకం కలగకుండేటట్టుగా అయ్యా నాకు చెయ్యని ఆ తండ్రి అడగటము మనము చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియమైన వాళ్ళరా, అగ్నిలో పడేటట్టుగా, నీళ్ళల్లో పడేటట్టుగా, ఎక్కడెక్కడో పడేటట్టుగా అపవాది ఏం చేస్తున్నాడండి? కిటికీల్లోకి ఎక్కుతున్నాడు. ఒక యవనస్తుడు అపోస్తల కార్యములో మనం చూస్తా ఉన్నాం 20వ అధ్యాయంలో అందరూ మందిరంలో కూర్చొని పౌలు చెప్తున్న బోధ వింటా ఉంటున్నారు. కానీ యవనస్తుడు ఎక్కడున్నాడండి? కిటికీలో కూర్చున్నాడు. అది మర్యాద? అందరూ మర్యాదగా కూర్చొని చక్కగా వింటా ఉంటే ఆ యవనస్తుడు ఎక్కడున్నాడండి? కిటికీలో కూర్చున్నాడు. గాఢ నిద్ర వచ్చేసింది, పడిపోయాడు. హల్లెలూయా. 3వ అంతస్తు నుండి పడిపోయి అతడు ఎత్తబడినట్టుగా రాయబడి ఉంటున్నది. కనుక ఎంతమంది మన ప్రియులు ఉన్నారో మందిరం మనకు వచ్చినట్టుగా వస్తున్నారు, లేకపోతే దేవుని సన్నిధిలో గడిపినట్టుగా గడుపుతున్నారు. కానీ 3వ అంతస్తు నుంచి పడిపోయిన అనుభవంలో ఎంతమంది ఉన్నారు? అలాంటి వారిని రక్షించటానికి ఈరోజు నువ్వు కావాలి. ఆయనకి నువ్వు ఒక తీర్మానం చేసుకో ఈరోజు. అవును ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్కరి గురించి వింటూ ఉన్నప్పుడు
నీ హృదయంలో చలనం కలగట్లేదా? దేవుడు నిత్యముగా నీతోటే మాట్లాడుతా ఉన్నాడు. నీవు నా సన్నిధిలో మొర్రపెట్టు, నీవు నా సన్నిధిలో ప్రార్థన చేయ అంటున్నాడు. చిన్న చిన్న పిల్లలు చెడిపోతా ఉన్నారు. చెడగొట్టే అపవాది తిరుగుతా ఉన్నది. వాని చేతుల్లో నుంచి వారిని విడిపించుట కొరకు మనం ఏం చేయాలండి? ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఇంకా చీకటి ఉండగానే, లోకము లెగవక ముందే, లోకస్తులు లెగవక ముందే నీవేం చేయాలి? లేచి మొరపెట్టాలి. అలాంటి తీర్మానం ఈరోజు చేసుకుందాం. ప్రభా, ఈ రోజు నుంచి నేను తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తానయ్యా. చీకటిగా ఉండగానే నీ సన్నిధిలో మొరపెడతానయ్యా. ఇదిగో నా ప్రియులు అనేక మంది నాశనకరమైన మార్గం గుండా వెళుతున్నారు. అలాంటి వారిని విడిపించుట కొరకు నేను ఇష్టపడుతున్నానయ్యని ఒక తీర్మానం చేసుకో. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటుండగా దేవుడు కార్యం చేసేవాడు అయ్యున్నాడు. నీకు తెలియకపోవచ్చును, నీ ముందుకి వారి పేర్లను తీసుకురాగలడు, నీ ముందుకు ఆ వ్యక్తులను తీసుకురాగలడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నువ్వు ఆత్మలోని ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తిని నీవు చూడబోతా ఉంటున్నావు. హల్లెలూయా. అలాంటి అభిషేకము చేత నిన్ను నింపి నిన్ను వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు కనుక మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటల పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించి కాపాడి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, ఓరి బాలరాబాషికరాబారా. ఓ రాజా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికర పూర్ణుడా నీకు వందనాలు, స్తోత్రము నాయన. కనికర పూర్ణుడా నీకు వందనాలు అయ్యా. అయ్యా, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు రాజా నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, ప్రార్థనాత్మ కలిగి ఉండాలని ఎన్నో విధాలుగా నాయన నాతోటి మాతోటి ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరా భాష బాబారికారాబారా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రము నాయన. యేసయ్యా నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు నాయన. దయగల తండ్రి నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ బిడ్డ ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను తెల్లవారుజామునే లేచి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా, నాకు ప్రార్థన ఆత్మను అనుగ్రహించండి అయ్యా. ప్రార్థన చేయటం నాకు నేర్పించండి అయ్యా. నీతోటి మాట్లాడటం నాకు నేర్పించండి అయ్యా. నీ వాక్యము ధ్యానించటానికి నాకు నేర్పించండి అయ్యా. యేసయ్యా, రాత్రి జాములు గడవక ముందే ప్రభా నీ వాక్యమును ధ్యానించాలయ్యా. అయ్యా, ధ్యానించటానికి నాయన అయ్యా నన్ను బలపరచండి అయ్యా. నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి బలపరచండి నాయన. అవును ప్రభువా, రాజా నీకు వందనాలు నాయన. ఒకానొక దినం రాబోతా ఉన్నది నాయన, ఒకానొక దినం రాబోతా ఉన్నది ప్రభా. ఆ దినం ఎంతో భయంకరమైనదిగా ఉండబోతా ఉన్నది నాయన. అది ఎంతో ఇబ్బందికరమైనదిగా ఉండబోతున్నది నాయన. గాలికి చెదర కొట్టుకొని పోయేటువంటి పొట్టు వలె నా జీవితం ఉండటానికి వీలు లేదు నాయన. అవును ప్రభా, కీర్తన గ్రంథంలో నేను చూస్తా ఉన్నానయ్యా. 1వ కీర్తన 5వ వచనంలో నేను చూస్తా ఉన్నాను. ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా, దుష్టులు నాయన తండ్రి గాలికి చెదిరిపోయేటువంటి పొట్టు వలె ఉంటారని ప్రభా, న్యాయ తీర్పులో ప్రభా దుష్టులు నిలవరని వ్రాయబడింది ప్రభా. నీతిమంతుల సభలో పాపులు నిలవరని వ్రాయబడింది ప్రభా. కనుక నాయన మా ప్రియులు అనేక మంది ప్రభా అయ్యా నాయన గాలికి కొట్టుకొని పోయేటువంటి పొట్టు వంటి జీవితము నాయన కలిగిన వారు ఎంతో మంది నా ముందు కనబడుతున్నారయ్యా.
వారందరినీ అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగటానికి నాయన కావలసిన ప్రార్థనాత్మ అనుగ్రహించండి, కావలసిన ప్రార్థనాత్మ అనుగ్రహించండి, ప్రార్థనాత్మ అనుగ్రహించండి, ప్రార్థనాత్మ అనుగ్రహించండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. ఓ రాజా, అయ్యా ప్రార్థనాత్మ అనుగ్రహించండి అయ్యా, అయ్యా ప్రార్థనాత్మ అనుగ్రహించండి ప్రభా. అయ్యా నశించుచున్న వారిని చూసి నువ్వు రక్షించవా అంటున్నారు నాయన. అయ్యా మా చేత కాదు నాయన, అందుకే ప్రభా ప్రార్థించమని చెప్పావు ప్రభా. కనుక నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, కృప చూపండి నాయన. ప్రార్థనాత్మ చేత నింపండి, ఒక్కొక్కరిని ప్రార్థనాత్మ చేత నింపండి, ప్రార్థనా శక్తి చేత నింపండి. ఓ విసుగుగా నిత్యము ప్రార్థన చేయాలని చెప్పావు ప్రభా. ప్రభా నీకు వందనాలు నాయన, వందనాలు నాయన. అవును, మా పితరులు ప్రార్థన చేశారు ప్రభా, మా పితరులు మరపెట్టారు ప్రభా, మరి ఆలోకించి నాయన మీరు దిగి వచ్చారు ప్రభా. వారు దిగి వచ్చి నాయన అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి విడిపించి నడిపించారు ప్రభా. అంత మాత్రమే కాక ప్రభా, వారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా, తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు నాయన. ఓ జీసస్ హల్లెలూయా. దేవా నీకు వందనాలు, దయగల తండ్రి నీకు స్తోత్రం. యేసురాజా నీకు స్తోత్రం, యేసురాజా నీకు స్తోత్రం. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎండిన ఎడారిలో నేను నడచినను, కొండ గుహలలో పీడులలో నేను తిరిగినను, ఎండిన ఎడారిలో నేను నడచినను, కొండ గుహలలో పీడులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ బాబా. ఓ రాజా నీకు వందనాలు. మనమందరం అలా ప్రార్థన చేసుకుందాం. మనం అలా ప్రార్థన చేసుకుంటుండగా దేవుని దాసురాలు ఎస్తేర్ రాణి గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. వారు ప్రార్థనలో నడిపిస్తుండగా మనం ఏకీవిద్దాం. ప్రియమైన వాళ్ళారా, మనమందరం ప్రార్థనాత్మ చేత నింపబడదాం. మనమందరం ప్రార్థనాత్మ చేత నింపబడదాం. పరిశుద్ధుడైన దేవ రక్షకుడా నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు నాయన ప్రభు వాక్యం ద్వారా నాతోనూ మా అందరితో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి నాయన నీ యొక్క వాక్యమును వినుటకు వేగరమ కలిగిన వారమై మాట్లాడుటకు నిదానముగా ఉండటానికి మాకు నేర్పించు ప్రభు. నాయన నీ యొక్క వాక్యము వినటానికి, వాక్యమును చదవటానికి, వాక్యమును అనుసరించడానికి
ప్రభు వాక్యమును ఇతరులకు బోధించడానికి కూడా పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపండి ప్రభా. నీ సువార్తను ప్రకటించాలంటే, నీ కొరకు సాక్షులుగా బ్రతకాలంటే దేవానైనా తగినంత ప్రార్థనా జీవితము కావాలి ప్రభా. మోషే గొప్ప నాయకుడుగా లక్షలాది మంది ప్రజలను నడిపించడానికి అతను దివారాత్రులు ఎన్నో ప్రభా గంటలు నీ సందులో మొరపెట్టాడు ప్రభా. తండ్రి నాయన తండ్రి ఒక మానవుడిగా నీవు రాసిచ్చిన పలకలను పగలగొట్టే కూడా మళ్ళా అతని మీద నీవు జాలిపడి తండ్రి నాయన ప్రజల క్షేమార్థమై మళ్ళా తయారు చేసుకొని 2 పలకలు తీసుకొని రమ్మన్నప్పుడు అతను ప్రభ విసుక్కోలేదు నాయన. తండ్రి 2 పలకలు చేత పట్టుకొని ప్రభ ఎత్తైన నిటారుగా ఉన్న కొండకు ప్రభ ప్రయాణం వెళుతుండగా నీవు నాయన ఆకాశము నుండి ఆ కొండ మీదకు దిగి వచ్చావు. ఈ ప్రభా తండ్రి మోషతో మాట్లాడిన దేవుడు, యెహోవా నామమును ప్రకటించుకున్న దేవుడు, దేవానైనా మాతో కూడా మాట్లాడగల దేవుడు నాయన. మేము కూడా నాయన కష్టం అనుకోకుండా తండ్రి నాయన ప్రభ నీ సన్నిధిలో ప్రార్థించడానికి నేర్పించు. తెల్లవారుజామునే తండ్రి ఇంకా చీకటి ఉండగానే మోషే ప్రభ తండ్రి ఆ ప్రాంత కొండకి వెళ్ళాడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఉదయానికల్లా ప్రభ నీ సన్నిధానంకు చేరుకున్నాడు ప్రభా. నీ స్వరము వినగలిగినాడు ప్రభా. తండ్రి నాయన యెహోషువ కూడా తన ప్రజలను నడిపించుతున్నప్పుడు తండ్రి నాయన రాత్రి ప్రభ ఉన్నప్పుడే నాయన రాజానికి స్తోత్రములు, చీకటిగా ఉన్నప్పుడే తండ్రి ఎరుకో గోడల చుట్టూ తండ్రి ప్రభ 7 పర్యాయములు తిరగగా ఆ గోడలు కూలిపోయినాయి ప్రభ. తెల్లవారుజాము చేసే ప్రార్థన యొక్క విలువను ఈ దినమును మాకు తెలియపరిచినందుకు నీకు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా నాయన తండ్రి ఇంకా తెల్లవారకు ముందే ఏకాంతముగా ప్రార్థనకు వెళ్ళిన దేవుడవు. మేమందరము వ్యక్తిగతంగా ఏకాంతముగా నీతో ప్రార్థనలో గడపడానికి మాకు నేర్పించు. ప్రార్థన యొక్క విలువను ఎప్పుడు ప్రార్థించాలి అని కూడా మాకు తెలియపరిచావు. ఆత్మ పునులమై మేము ప్రార్థించడానికి సాధించాము. శరీర సంబంధమైన ఆలోచనలు సొంత జ్ఞానముతో మేము ప్రార్థన చేసే వారం ఉండొద్దు. నీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపబడిన వారమై తండ్రి హృదయాంతర భాగంలో నుండి నీకు ప్రార్థించడానికి సహాయం చేయము. అలవాటు ప్రకారంగా ప్రార్థన కాకుండా ప్రభా నీ యొక్క ఆత్మ తీవ్రత కలిగిన వారముగా చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రార్థనలో పట్టుదల కలిగిన వారముగా ఉండటానికి సహాయం చేయము తండ్రి. ఈ లోకం వైపు చూడొద్దునైనా, అపవాది పెట్టే చిక్కుల వైపు మేము చూడొద్దునైనా ప్రభా. నాయన నీకు స్తోత్రములు. నిన్ను వెంబడించుచున్న ఇశ్రాయేలులు ప్రభనైనా ప్రయాణమై వచ్చుచుండగా తండ్రి ఐగుప్తీయులు కూడా ప్రయాణమై వచ్చారు ప్రభా. ఇశ్రాయేలులు భయము కలిగిన వారై తండ్రి నాయన నీ సన్నిధిలో మొరపెట్టారు ప్రభా. తండ్రి మొరపెట్టగా నాయన తండ్రి ప్రభా శత్రువులకి ఇశ్రాయేల్కి మధ్యలో నీవు ప్రభా అగ్నిస్తంభముగాను మేఘస్తంభముగా ఉండి ఇశ్రాయేల్ను కాపాడిన దేవుడవు తండ్రి నాయన. యెహోవా వారి పక్షంగా యుద్ధము చేస్తున్నాడని ప్రభా నాయన ఆ యొక్క ఐగుప్తులు గుర్తెరిగారు ప్రభా. నీకు వందనాలు. అవును ప్రభా, మేము నీ సన్నిధిలో నీతిమంతులముగా ఉన్నట్లయితే, యథార్థపరులముగా నీ సేవ పరిచయలో కొనసాగబడినట్లయితే, యథార్థవంతముగా నీతిమంతులమై విశ్వాసములో కొనసాగబడుతున్నట్లయితే, మా జీవితాన్ని పవిత్రముగా కాపాడుకుంటూ ఉన్నట్లయితే దేవా నాయన నీవు మా పక్షంగా మాకొచ్చే ప్రతి విధమైన శోధన ప్రభ జయించడానికి నువ్వు యుద్ధమాడే దేవుడవై ఉన్నావు ప్రభ. నీకు స్తోత్రాలు. అపవాది మీద మాకు జయమునిచ్చే దేవుడవై ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మేమందరము ఈ దినము నుండి ప్రభా ఎక్కువగా నీతో తెల్లవారుజామునే ప్రభా ప్రార్థనలో గడపడానికి మాకు నేర్పించము. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వటము కాదు, వ్యర్థముగా సెల్ ఫోన్లతో కాలక్షేపం చేసేవారు అనేక మంది ఉంటున్నారు ప్రభా. అలా కాకుండా నైనా నీ యొక్క వాక్యంను చదువుతూ ప్రార్థనలో గడుపుచు స్వయముగా బైబిల్ చదువుతూ ప్రభా తమ కంఠస్వరమును నీకు వినిపించేవారుగా ఒక్కొక్కరిని సిద్ధపరచము దేవా. రాజా కనికెరపడము. మేమందరము ప్రభా నేను అలాంటి ప్రార్థనాత్మత నింపబడి ప్రభ నీ రాకడ కొరకు దినదినము సిద్ధపాటు కలిగి ఉండటానికి కృపదయ చేయమని వాక్యం చెప్పిన సేవకుని ఇంకా పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపండి. వాక్యంలో ప్రభా తండ్రి బోధించుటగా నీ జ్ఞానాత్మను దయచేయమని అడుగుచున్నాను దేవా. ఈ దినమంతట్లో నీ కృపా కాపుదల దయచేయమని యేసునామమును అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక నేను సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.